నమస్తే. ఇక్కడ నాటుకోళ్ళు సాగుతున్నారు రైతు. నాటుకోళ్ళు లాభాలేంటి, నష్టాలేంటి, వాటి ఖర్చులేంటో మనం రైతు మాటల్లో తెలుసుకుందాం. మాడుగులపల్లి మండలం చింతలగూడ గ్రామంలో రైతు శ్రీకాంత్ రెడ్డి గారు నాటుకోళ్ళ ఫార్మింగ్ చేస్తున్నారు. రైతు మాటల్లో వాటి లాభాలేంటి, నష్టాలేంటి అనేది రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇవి ఏంటి అన్న? ఇవి కోళ్ళు ఈ నాటుకోళ్ళు ఉన్నాయి, ఇందులో సోనాలి ఉన్నాయి, అసీలు ఉన్నాయి. పెట్టుబడి ఎంత పెట్టింది దీనికి? పెట్టుబడి వచ్చేసి ఒక 30,000 అయింది. 30,000 మొత్తం అన్ని నాటేనా? మొత్తం అన్ని సోనాలా? సోనాలి ఎన్ని ఉన్నాయి, నాటు ఎన్ని ఉన్నాయి, అసీలు ఎన్ని ఉన్నాయి? సోనాలి వచ్చేసి ఒక 150 ఉన్నాయి, అసీలు ఒక 100 ఉన్నాయి, మన ఇంట్లో నాటుకోళ్ళు ఒక 100 ఉన్నాయి. ఈ పెట్టుబడి ఎంత అయిందన్న? వీటికి ఖర్చు ఏంది, వీటి షెడ్ ఖర్చు ఏంది, వీటికి రోజు దానా ఖర్చులు ఏంది, వీటికి మందులు ఏంది, ఒకసారి మొత్తం పూర్తిగా చెప్పండి దాని గురించి. ఈ షెడ్ వచ్చేసి మనకి మామూలుగా ఒక 20,000 షెడ్, అంటే ఆల్రెడీ ఉన్న షెడ్డే, దాన్ని కొంచెం చేసిన వాళ్ళు అట్లా చేసినాము. ఆ పిల్లలకు వచ్చేసి ప్యూర్ నాటు పిల్ల వచ్చేసి 70 రూపాయలు, మామూలుగా సోనాలి వచ్చేసి 40 రూపాయలు. ఇంకొంచెం అలా కొంచెం ఈ టైప్ లో ఉన్నది కొన్ని, కొంచెం అలా కొంచెం అస్సీలు వచ్చేసేమో 100 రూపాయలు, ఒక ½ కేజీ, పావు కేజీ పిల్లలు ఇస్తారు వాళ్ళు, 100 రూపాయలు. అవి బాగా పెరిగింది, ఒక 3 నెలలకు 1.5 కేజీ 2 కిలోలు అయింది. మీరు మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటున్నారన్నా? మీకు మార్కెటింగ్ మంచిగా నడుస్తుందా? మీరు మార్కెటింగ్ వాళ్ళే వస్తున్నారా, మీరు తీసుకెళ్తున్నారా? ఒకవేళ యువకులు చేసుకుంటే ఇది మంచిగా ఉంటుందా? ఒకసారి నాటుకోళ్ళు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఒకసారి మార్కెటింగ్ గురించి చెప్పన్నా. తప్పకుండా. ఈ నాటుకోలేదు మంచిగా ఉంటుంది, కాకపోతే ఓపిక ఉండాలి. మార్కెటింగ్ అంటే మనం హోల్సేల్గా హోల్సేల్గా అమ్ముకుంటే తక్కువ వస్తుంది. మనం ఇట్లా నాకంటే ఇక్కడ రోడ్డు మీద ఉంది కాబట్టి మనకు కేజీకి వచ్చేసి 450, 500 దాన్ని బీడం బట్టి మనం అమ్ముతున్నాం. అట్లా మీరైతే ఊర్లో అమ్ముకుంటున్నాం అంతే, బయట రెస్టారెంట్లకి, హోటల్కి, ఊర్లలో మంచిగా సేల్ అవుతుంది. అంటే మీరు నాటుకోళ్ళ బిజినెస్ ఒకటే చేస్తారా, లేకుంటే బయట ఏదైనా వ్యవసాయం కానీ బయట మార్కెటింగ్ అనేది ఏదైనా చేస్తారా? వ్యవసాయం చేస్తాం, బర్రెలు ఉన్నాయి, ఇంతవరకు పాలు ఇస్తాయి. సరే, ఒకవేళ యువకులు నాటుకోళ్ళు పెట్టాలంటే మీరు వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు? పెట్టాలని చెప్తున్నారా, పెట్టొద్దని చెప్తున్నారా, లేకుంటే మొత్తం నాటుకోళ్ళ మీదనే ఇన్వెస్ట్ చేయమంటున్నారా, లేదంటే వేరే బిజినెస్ పెట్టుకొని నాటుకోళ్ళు అదనపు బిజినెస్గా ఇది పెట్టుకోవాలనుకుంటున్నారా? యువకులు నాటుకోళ్ళ బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలి? నాటుకోళ్ళ బిజినెస్ మంచిగా ఉంటుంది, కానీ ప్యూర్ నాటు పెట్టుకోవాలి. పిల్ల ఖర్చు 100 రూపాయలు అట్లా ఖర్చు అయినా సరే ప్యూర్ పెట్టుకుంటే దానికి ఎవరికి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, మన కాడికే వాళ్ళు వస్తారు, అవసరం లేదు. ఇప్పుడు మీరు పిల్లని ప్రతి బ్యాచ్ కొనుక్కుంటారా, లేకుంటే మీరే గుడ్లు వేసి మీరేమైనా పొదిగిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కొనుక్కొస్తూనే ఉన్నా, కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ టైం మాత్రం ఇంకా నేను కొనకరాను. ఇప్పుడు ఆల్రెడీ గుడ్లు పెడుతున్నాయి కొన్ని, ఆ గుడ్లు ఆల్రెడీ మనకు మిషన్ ఉంది, మిషన్ లో వేసి పిల్లలు చేపిస్తారు. అదే మీరు గుడ్లు పెట్టించి ఇంక్యుబేటర్ లో పెట్టి చెప్తున్నారు. అవును. మొత్తం ఇదైతే లాభసాటిదేనా? పర్లేదు. ఒక మనకు ఎవరైనా చిన్న కారు అంటే ఒక 4-5 ఎకరాలు రైతులు సన్నకారు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. కాబట్టి భారీగా ఇంత భారీగా అవసరం లేదు, అట్లా భారీగా అవసరం లేదు. చిన్న కొద్దిగా ఒక 100 పిల్లలు, ఒక పిందెలు తెచ్చుకోవాలి, ప్యూర్ నాటు తెచ్చుకోవాలి. ఈ టైప్ లో ఉంటాయి ప్యూర్ నాటు బెరసకోళ్ళు అంటాయి, అవి బెరసకోళ్ళు. అవి తెచ్చుకుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఇవి అసీలు, ఇవి అసీలు, ఈ సోనాలి, ఈ పిల్ల సోనాలి అయితే లాభసాటినే ఉందని. పర్లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందన్నా మీరు నాటుకోళ్ళు చేయబట్టి? 1.5 years అయింది. 1.5 years అయింది. 1.5 years లో మీరు ఎన్ని బ్యాచ్లు తీశారు? ఇది థర్డ్ బ్యాచ్. ఒక బ్యాచ్ సుమారు ఎన్ని కోళ్ళు ఉంటాయన్న? ఎన్ని కోళ్ళు తెస్తారు మీరు? తెచ్చినప్పుడు 200 తెస్తారు. 200 పిల్లలు తెస్తారు. మీరు 200 పిల్లలు అమ్మేసరికి మీకు లాభం ఎంత వస్తుందన్న? ఇటు పెట్టుబడులు, వీటి ఖర్చులు, దాంట్లో మొటాలిటీ పోవడం అన్ని పోను మనకు నెలకు 10,000 అయితే వస్తాయి. ఎక్కువ రావు కానీ 10,000 అయితే వస్తాయి. కొంచెం మన ఖర్చులు పోను 10,000 అయితే మిగులుతాయి. ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ ఉండి కొంచెం మంచి చేసుకుంటే ఇంకా ఎక్కువ మోటాలిటీ. పాపం మన సమ్మర్ లో ఒక ప్యూర్ నాటు పిల్లే ఒక 100 పిల్లలాగా చనిపోయింది. చిన్న పిల్ల దేవన్ పిల్ల ఇస్తారు, 80 రూపాయల పిల్ల. అవి చనిపోయినాయి పిల్లలు, 100 పిల్లలు చనిపోయినాయి. ఒక 8,000, 10,000 అయ్యి లాస్. ఫీడ్ బయట తెచ్చుకుంటున్నా. ఫీడ్ వచ్చేసి మనకు 15 నుంచి 20 రూపాయలు పడుతుంది కేజీ ఫీడ్. నూకలు అయితే తక్కువ పడుతుంది, 20 రూపాయలు పడుతుంది. ఒక కోడికి ఎంత ఖర్చు వస్తుంది అన్న? 3 నెలలు పెంచుతారా? ఇది ఎన్ని నెలలు పెంచుతారు? ఇవి అస్సీలు అయితే ఇప్పుడు 3 నెలలకి, ఈ వచ్చేసి 3 నెలలకే 3 నెలలకు వచ్చేసి 2 కిలోలకు అయింది. అది మంచిగానే ఉంది, అది బాగా ప్రాఫిట్ బాగానే ఉంది. ఈ సన్న ఈ వచ్చేసి అవి సోనాలి, ఈ చిన్న అయితే సోనాలి. ఈ చాలా లేట్ అవుతుంది. మా నాటుకోలేని ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు 100 రూపాయలు ఒక కేజీ. ఒక కోడి వచ్చేసి 100-150 అయితే వస్తాయి. 100-150 అయితే వస్తాయి. ఖర్చు కోడి మీద ఖర్చు ఎంత వస్తుంది? అదే అన్న, ఇప్పుడు మనకు ఇప్పుడు 450 అమ్ముతున్నాము, 250-300 ఖర్చు పోద్ది. సరే, రైతు మాటల్లో
తెలుసుకున్నాం మనం. రైతు అయితే బయట మార్కెటింగ్ ఏం చేయట్లేదు అంటే ఇక్కడ రోడ్డు మీద ఉంది కాబట్టి నేను రోడ్డు మీదనే అమ్ముకుంటున్నా అని చెప్తున్నాడు. నాటుకోళ్ల వ్యవసాయం అయితే లాభసాటిగా అంటున్నాడు, కానీ మొత్తం నాటుకోళ్లు పెట్టుబడి అయితే పెట్టొద్దని చెప్తున్నాడు. వేరే అదనపు ఏదన్నా బిజినెస్ కానీ వ్యవసాయం కానీ చేస్తే నాటుకోళ్ళు అయితే లాభసాటి అని చెప్తున్నాడు. నమస్తే.